యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించి ఇంకా రావాల్సిన బిడ్డలైన వారందరినీ కూడా సకాలంలో మీరు తోడుకుని రండి. కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాతండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక ఆదివారము ప్రభు యొక్క సన్నిధిలో ఏకీభవించడానికి దేవుడు మనందరికీ ఎంతగానో కృప చూపించిన వారై ఉన్నారు. ఒక వాక్యాన్ని చదువుకోవచ్చు. రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడుకట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. ఆమేన్. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనందరికి ఎవరు కనబడుతున్నారంటే దావీదు గారండి సొలొమోను మహారాజుకి ఇలాగున చెప్తూ ఉన్నాడు. ఏమనంటే దావీదు గారి యొక్క కుమారుడు సొలొమోను అనమాట అండి. సొలొమోను గారికి దావీదు గారు తన మరణకాలము సమీపించినప్పుడు సొలొమోను గారిని పిలిచి ఏమని చెప్తున్నాడంటే 5వ వచనములు చూస్తే, సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. అందరికి మరొకసారి మరణాతండి. దావీదు గారు తన కుమారుడైన సొలొమోను మహారాజుతో ఏమని చెప్తున్నాడంటే యోవాబును గూర్చిన ఒక విషయాన్ని అతడు చెప్తున్నాడు. ఏమనంటే, యోవాబు నీకు తెలిసిన వ్యక్తే కదా. ఆ యొక్క యోవాబు 2 వ్యక్తులను నాకు తెలియకుండా చంపివేశాడు. వారెవరంటే అబ్నేరు మరియు ఆమాస. వీరిద్దరిని కూడా యోవాబు చంపివేశాడు. నిరపరాధులైన వీరిద్దరిని యోవాబు చంపివేశాడని దావీదు ఎవరికి చెప్తున్నాడండి? సొలొమోను గారికి తెలియపరుస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ మీరు గమనిస్తే ఈరోజు ఇక్కడ ఈ యొక్క వచనము దావీదు గారు చనిపోతూ కూడా యోవాబు గారు ఎవరెవరిని చంపాడో అనే విషయాన్ని ఎందుకు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు? అసలు యోవాబు ఎందుకు చంపవలసి వచ్చింది వారిద్దరిని? అసలు వారిద్దరూ ఎవరు, యోవాబు ఎవరు అనేది మనందరము కూడా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యోవాబు ఎవరయ్యా అంటే సెరూయా యొక్క కుమారుడు. సెరూయా ఎవరండి? దావీదు గారికి ఎవరు చెప్పండి? సోదరి. అంటే ఇప్పుడు ఈ యొక్క యోవాబుని దావీదు గారు తన సైన్యాధిపతిగా నియమించుకున్నాడు. దావీదు గారు యోవాబుని తన సైన్యాధిపతిగా నియమించుకున్నాడండి. సైన్యాధిపతిగా నియమించుకున్న యోవాబు చేసిన పనేంటి? మనందరం కూడా గమనిస్తే రాజుల 2వ గ్రంథం ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము మొదటి గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. దావీదు యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు ఇక్కడ మీరు గమనించండి. ఈ యొక్క వచనములో ఏం కనపడుతుందంటే యోవాబు ఎవరి సైన్యాధిపతి అండి? ఈరోజు యోవాబు గారి కోసమే కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఎందుకు వారిద్దరిని చంపాడు, చంపిన తర్వాత అతడికి ఏం జరిగింది అనేది మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు యోవాబు గారు ఎవరి సైన్యాధిపతి అండి? దావీదు గారి యొక్క సైన్యాధిపతి కదా. ఇప్పుడు దావీదు గారికి యోవాబు గారు చాలా సహకారి. దావీదు గారికి ఈ యొక్క యోవాబు చాలా సహకారి. దావీదు గారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక కుడి భుజముగా యోవాబు అతడికి సహకారిగా ఉన్నట్టుగా మనందరం కూడా చూడగలుగుతున్నాం. దావీదు సైన్యం అంతటికి అధిపతి ఎవరంటే ఈ యొక్క యోవాబే. అలాగే యోవాబు దావీదు గారికి బంధువు కూడా.
అంటే మేనలుడు అనమాట అండి దావీదుకి. అయితే ఈ యొక్క యోవాబు దావీదుకి చాలా సహకారిగా ఉంటూ, దావీదుకి చాలా దగ్గర బంధువుగా, దావీదుకి చాలా చూడండి చాలా చనువుతో ఉండేవాడు ఈ యొక్క యోవాబు. అయితే సైన్యాధిపతిగా దావీదుకి చాలా సహకారిగా ఉన్న ఈ యొక్క యోవాబుని చంపమని దావీదు గారే ఎవరికి చెప్తున్నాడు ఇందాక? సొలొమోను గారికి చెప్తున్నాడు. ఎందుచేత చెప్తున్నాడు? ఇంత సహకారిని చంపేమని దావీదు గారు సొలొమోను మహారాజుకి ఎందుకు తెలియపరుస్తున్నారండి అనేది మన అందరము కూడా ఆలోచన చేసినట్లయితే చూడండి, సమూయేలు రెండవ గ్రంథం ఒకసారి తీద్దాం. సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి, 8వ వచనం నుండి చూడండి. 8 నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయమునకును తోడుకొని పోయి, సరే ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే సౌలు కుమారుడైన సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు కనబడుతున్నాడు. సరే, ఈ పేర్లన్నీ మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరిస్తాను, అందరూ కూడా వినండి. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే దావీదు గారు సొలొమోను మహారాజుతో ఏమని చెప్తున్నారండి? మొదట చెప్పుకున్నాం. ఏమని చెప్పాడు? యోవాబు ఇద్దరు వ్యక్తుల్ని చంపాడు. వారిద్దరిలో ఒక వ్యక్తి ఎవరంటే అబ్నేరు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్నేరు. ఈ యొక్క అబ్నేరు ఎవరి సైన్యాధిపతి? సౌలు యొక్క సైన్యాధిపతి. యోవాబు ఎవరి సైన్యాధిపతి అండి? దావీదు గారి యొక్క సైన్యాధిపతి. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు దావీదు గారి యొక్క సైన్యాధిపతి అయిన యోవాబుకి, అలాగే సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరుకి ఒక చిన్న యుద్ధం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? చిన్న యుద్ధం వచ్చింది. ఏంటో చూడండి. మీరు గమనిస్తే 12వ వచనం మీరు అందరూ చూస్తే, అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానీయములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా, సెరియా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకే గిబియోను కొరణకు వచ్చిరి. చూడండి, ఇప్పుడు ఎవరంట? సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు వచ్చాడంటండి. అబ్నేరుని ఎదిరించడానికి ఇప్పుడు దావీదు గారి యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు తన సేవకులతో వచ్చాడంట. వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి, 14వ వచనం చూడండి. అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చెయ్యవచ్చునను లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఇక్కడ మీరు గమనించండి, అబ్నేరు ఉన్నాడు, ఆ పక్క ఎవరున్నారండి? యోవాబు ఉన్నాడు. వీరిద్దరికి ఇప్పుడు ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు అబ్నేరు 12 మందిని నిలబెట్టాడు, 12 మంది యవనస్తుల్ని. యోవాబు ఎంతమందిని నిలబెట్టాడు? 12 మంది యవనస్తుల్ని నిలబెట్టాడు. ఈ 12 మంది పోట్లాడుకుంటారు కదా. ఈ 12 మంది పోట్లాడుకున్నప్పుడు యుద్ధములు ఎవరు గెలిచారో అక్కడే తెలిసిపోతుంది కదా అని వీరి యొక్క ఆలోచన. పెద్ద యుద్ధం జరగక్కర్లేకుండా చిన్న యుద్ధముతోటే ఈ కథ ఎవరు విజయం సాధించారనేది తెలిసిపోతుంది కదా అని వీరిద్దరి యొక్క ఆలోచన అండి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ పక్క 12 మంది, ఆ పక్క 12 మంది కొట్టుకున్నారు. చివరికి 24 మంది కూడా ఏమయ్యారు? 24 చనిపోయారంట. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మొదలైందంట? పెద్ద యుద్ధం మొదలైందంట. యుద్ధం మొదలైనప్పుడు అండి, యోవాబుకి ఉన్న తన సైన్యము ఎవరిని తరుముతున్నారంట? యోవాబు సైన్యం చేతిలో అబ్నేరు సైన్యము ఓడిపోయారు. ఓడిపోయి అబ్నేరు పారిపోతున్నాడంటండి. వినండి, అబ్నేరు పారిపోతున్నాడంట. పారిపోతున్న సమయంలో యోవాబు యొక్క తమ్ముడు చాలా స్పీడ్గా పరిగెత్తగలిగిన శక్తి ఉందంటండి. లేడి వలె పరిగెత్తగలిగిన శక్తి ఉందంటండి యోవాబు యొక్క తమ్ముడికి. అందుకు అతడు ఎవరిని వెంబడించుకుంటూ వెళ్తున్నాడంటే, ఓడిపోయి పారిపోతున్న అబ్నేరును వెంబడించుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే అబ్నేరు అన్నాడంట, బాబు, నాకు మీ అన్నకి యుద్ధం జరిగింది, మధ్యలో దయచేసి నీవు బలవ్వద్దు, దయచేసి నన్ను వదిలి నువ్వు వెళ్ళిపో,
దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో అని సుమారుగా 3 సార్లు హెచ్చరించాడంటండి. ఎంత హెచ్చరించినప్పటికీ అతడు వినకుండా ఎవరి మీదకి వచ్చాడంట? యోవాబు తమ్ముడు అబ్నేరు మీదకి వచ్చాడంటండి. వచ్చినప్పటికీ అబ్నేరు ఏం చేశాడంట? యోవాబు తమ్ముడిని చంపేశాడు. యోవాబు తమ్ముడిని తప్పలేదు. అతడు చెప్తున్నప్పటికీ తను ఆవేశముతో ఊగిపోయి వచ్చేస్తున్నాడు. నేను బాగా పరిగెత్తగలను కదా, పట్టేసుకుని చంపేస్తానని వచ్చేసాడు. కానీ అతడే చచ్చిపోయాడు. చూసారా? అతన్ని చంపుదామని ఎవరు పరిగెత్తాడు? చూడండి, ఎవరు పరిగెత్తారు? యోవాబు తమ్ముడు పరిగెత్తాడు. పరిగెత్తి ఎవరు చచ్చిపోయారు చెప్పండి? తమ్ముడే చచ్చిపోయాడు. ఇప్పుడు యోవాబుకి అబ్నేరు మీద ఇంకా పగ వచ్చేసింది, ఇంకా పగ పుట్టింది, ఇంకా కోపం వచ్చింది. ఎలాగైనా సరే యోవాబు అబ్నేరుని చంపేయాలని యోవాబు పగ పెట్టుకున్నాడు. ఎందుచేతండి? తన తమ్ముడిని చంపేశాడు అబ్నేరు. సరే, ఇప్పుడు అబ్నేరు ఎవరి దగ్గర సైన్యాధిపతి అని చెప్పానండి? చెప్పండి. సౌలు యొద్ద సైన్యాధిపతి. యోవాబు ఎవరి దగ్గర సైన్యాధిపతి? దావీదు గారి దగ్గర సైన్యాధిపతి. ఇప్పుడు మనం గమనిస్తే అబ్నేరుకి సౌలుకి మధ్య చిన్న గొడవ జరిగిద్దండి. అబ్నేరుకి సౌలుకి మధ్య ఏం జరిగిద్ది చెప్పండి? చిన్న గొడవ జరిగిద్ది. అంటే సౌలు అబ్నేరుని సరిగ్గా నమ్మడు. నమ్మకపోవడం వలన అబ్నేరు అంటాడు, నేను ఎంతో నీకు నమ్మకస్తుని, కానీ నీవే నన్ను నమ్మలేదా? నమ్మలేనప్పుడు ఇంకెందుకయ్యా నేను వెంబడించడం అని అబ్నేరు ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టేస్తాడు? సౌలును వదిలిపెట్టేసి ఇప్పుడు దావీదు గారి దగ్గరకు వస్తాడు. అప్పటికే దావీదు గారి దగ్గర సైన్యాధిపతి ఎవరు చెప్పండి? చెప్పండి, ఎవరు? యోవాబు. ఇప్పుడు అబ్నేరు దావీదు గారి దగ్గరకు వచ్చాడు. వచ్చి దావీదుతో అంటాడు, దావీదు, నేను ఇప్పుడు వరకు నీకు వ్యతిరేకంగా ఉన్న సౌలుకి సైన్యాధిపతిగా పనిచేశాను. ఇప్పుడు అతడికి నాకు గొడవ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను అతన్ని ఇంకా నమ్మట్లేదు, అతన్ని విడిచి వచ్చేసాను. కాబట్టి అక్కడున్న ఇశ్రాయేలు పక్షపు వారందరినీ కూడా సౌలు పక్షపు వారందరినీ కూడా నీ పక్షపు వారిగా నేను చేస్తాను. వినండి, సౌలు పక్షపు వారిగా ఉన్న వారందరినీ కూడా నీ పక్షపు వారిగా నేను చేస్తాను అని అబ్నేరు ఎవరికి చెప్పాడండి? దావీదు గారికి తెలియపరిచాడు. అబ్నేరు ఎవరికి చెప్పాడు చెప్పండి? దావీదు గారికి తెలియపరిచాడు. దావీదు గారు సంతోషించి, ఓకే, ఆ పక్షపు వారందరూ ఇప్పుడు నా పక్షపు వారు అవుతున్నారని సంతోషించి, అబ్నేరు అందరిని నా పక్షపు వారుగా చేస్తున్నాడని చెప్పి సంతోషించి అబ్నేరుని పిలిచి మంచి విందు పెట్టాడంటండి. మంచి విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసిన తర్వాత దావీదు గారి దగ్గర సెలవు పుచ్చుకుని అబ్నేరు ఆ యొక్క అతడికి ఇచ్చిన మాట చొప్పున ఆ పనిని బట్టి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు యోవాబు వచ్చాడంట దావీదు గారి దగ్గరికి. వచ్చిన వెంటనే అతడికి ఏం తెలిసిందండి? తన శత్రువైన అబ్నేరుకి ఇక్కడ ఎవరు భోజనం పెట్టారు? తన రాజే భోజనం పెట్టాడు. తన రాజే భోజనం పెట్టాడు. భోజనం పెట్టినప్పటికీ ఇతడికి ఏం పుట్టింది చెప్పండి? చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చింది. ఎందుచేత కోపం? శత్రువుకి ఎవరు భోజనం పెట్టారు ఇక్కడ? తిన రాజే భోజనం పెట్టినప్పటికీ ఇతడు కోపం వచ్చింది. అప్పటికే యోవాబు మీద చాలా కోపం. ఏంటి చెప్పండి? తమ్ముడు చంపేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్కడ ఆ యొక్క దావీదు గారు నన్ను పదవిలో నుండి తీసేసి ఆ యొక్క అబ్నేరుని నిలబెట్టేస్తాడో అని భయపడ్డాడు. ఎవరండి? ఎవరు చెప్పండి? యోవాబు భయపడ్డాడు. భయపడి అబ్నేరు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేశాడు చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథంలోనే మనందరూ కూడా కనపడుతుంది. 2వ అధ్యాయము చూడండి, 26వ వచనం నుండి చూడండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి,
అలాగే 3వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోవాబు రాజు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడొక అబ్నేరును నీవెరగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకే అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడిలి అబ్నేరును పిలుచుటకే దూతలను పంపాను. చూసారా? ఇతడు తన హక్కుసంతా కూడా ఎవరి దగ్గరికి అక్కేస్తున్నాడు? దావీదు గారి దగ్గరికి అక్కేస్తున్నాడు. ఏమని? అసలు నువ్వు ఎందుకు అతడికి భోజనం పెట్టావు? అబ్నేరుని పిలిచి నువ్వు ఎందుకు భోజనం పెట్టాలి? అతడు మనకి శత్రువు కదా, అతడికి నువ్వు ఎందుకు భోజనం పెట్టావు అని ఇతడు ఎవరి మీద సీరియస్ అయిపోతున్నాడు? ఎవరి మీద కోప్పడిపోతున్నాడు? రాజు మీద కోప్పడిపోయి రాజు దగ్గర నుండి కోపంగా వచ్చేసి ఎవరిని పిలుస్తున్నాడంట? అబ్నేరుని పిలిపించుకున్నాడంట. అబ్నేరుని పిలిపించుకున్నప్పుడు అబ్నేరు వచ్చాడంట. వచ్చినప్పుడు 27 వచనం చూడండి. అబ్నేరు వచ్చినట్టుగా యోవాబు అబ్నేరుని పిలిపించుకున్నట్టుగా ఎవరికి తెలియదు ఈ సంగతి అంతా? దావీదు గారికి తెలియదు. పిలిపించుకున్నాడంట. 27 వచనం చూడండి. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడగు ఆసాహేలు ప్రాణము తీసినందుకే అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. చూసారా? ఇప్పుడు అబ్నేరు ఎవరి దగ్గరకు వచ్చాడండి? చెప్పండి. దావీదు గారి దగ్గరకు వచ్చాడు, భోజనం చేశాడు, వెళ్ళాడు. వెళ్ళినందుకు ఎవరి కోపం వచ్చింది? యోవాబు కోపం వచ్చింది. యోవాబు కోపం వచ్చి ఎవరిని పిలిపించుకున్నాడు? అబ్నేరుని రమ్మని పిలిపించుకున్నాడు. పిలిపించిన తర్వాత ఏదో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా నటించి ఏకాంతంగా నీతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఓహో మాట్లాడతాడు కదా అని చెప్పి అబ్నేరు ఎవరి దగ్గరకు వచ్చాడు? చెప్పండి. యోవాబు దగ్గరకు వచ్చాడు. యోవాబు అప్పటికి ఏం దాచుకుని వచ్చాడు చెప్పండి? కత్తి దాచుకుని వచ్చాడు. కత్తి తీసి ఇప్పుడు ఎవరు కడుపులో పొడిచాడు? చెప్పండి. అబ్నేరు కడుపులో పొడిచాడు. ఇదంతా ఎవరికి తెలియకుండా చేశాడు? దావీదు గారికి తెలియకుండా చేశాడు. అలాగే చూడండి, ఈ సంగతి ఎవరికి వినపడకుండా, ఈ సంగతి ఎవరికి తెలియకుండా ఎవరిని చంపేశాడు? చెప్పండి. అబ్నేరును చంపేశాడు. యోవాబు చేసిన తప్పిదం ఏంటి చెప్పండి? అబ్నేరును చంపడమే. ఇక్కడ మీరు గమనించండి, అబ్నేరుకి భోజనం పెట్టింది ఎవరు? చెప్పండి. ఎవరు? దావీదు గారు అబ్నేరుకి భోజనం పెట్టినందుకు ఎవరి కోపం వచ్చింది? యోవాబుకి కోపం వస్తే ఏం చెయ్యాలి? చెప్పండి. ఏం చేయాలి? నువ్వు అతన్ని వదిలిపెడతావా లేదని రాజుకి చెప్పాలి, లేదంటే రావద్దని చెప్పాలి. అంతేగాని చంపేయచ్చండి? చెప్పండి. చంపేయచ్చా? ఇతడు మారి దావీదు గారికి సహకారిగా ఉంటాను అని చెప్పి వచ్చాడు. చెప్పి వచ్చినప్పుడు దావీదు గారికి తెలియకుండా, పోనీ నేను చంపేస్తానని చెప్పాడా? చెప్పలేదు. దావీదు గారికి తెలియకుండా వచ్చి చంపేశాడు. సరే, ఇప్పుడు ఆ తర్వాత ఆ విషయం ఎవరికి తెలిసింది? దావీదు గారికి తెలిసినప్పుడు అండి చాలా బాధపడ్డాడంట. దావీదు బట్టలు చింపుకుని గోనె బట్ట కట్టుకుని ముందు నడుచుచు ఆజ్ఞ ఇచ్చెను, రాజే స్వయముగా పాడే వెంట నడిచెను. చూసారా? ఇప్పుడు దావీదు గారు ఎంత బాధపడ్డారో ఇక్కడ మనందరూ కూడా కనపడుతుంది. ఎవరిని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి? అబ్నేరుని బట్టి. ఇప్పుడు దావీదు గారు ఏమని చెప్పాడు? చూడండి, వచ్చిన అబ్నేరుతో ఏమని చెప్పాడు? సరే బాబు, నా పక్షపు వారిగా చేస్తానంటున్నావు కదా, వెళ్ళి చెయ్యి అంటే ఇతడు పక్షపు వారిగా అబ్నేరు అక్కడ ఉన్న సౌలు జనాంగం అంతటిని కూడా దావీదు పక్షపు వారిగా చేద్దామని బయలుదేరితే ఇప్పుడు ఎవరు అడ్డు వెళ్ళాడు చెప్పండి? యోవాబు దావీదు గారి పక్కనే ఉండి దావీదు గారికి వ్యతిరేకంగా ఏం చేశాడు? పని చేశాడు. సరే, ఎవరి పక్కన ఉన్నాడు? మరలా దావీదు గారి పక్కనే ఉన్నాడు. రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు, రాజుకే అడ్డుగా ఉంటున్నాడు అస్తమాను. యోవాబు గారి చరిత్ర అంతా అదే కనపడుతుంది. ఎలా ఉంటాడంటే, ఒక రోజేమో దావీదు గారికి చాలా సహకారిగా కనపడతాడు, ఇంకో రోజేమో దావీదు గారికి వెన్నుపోటు పొడుస్తూ ఉంటాడు.
అలాంటి వ్యక్తి అండి యోవాబు. ఒకరోజు ఏం చేస్తాడు చెప్పండి? మంచి చేస్తాడు దావీదు గారికి, ఇంకో రోజు ఏం చేస్తాడు? చెడు చేస్తాడు. అలాంటి వ్యక్తి యొక్క యోవాబు. సహకారిగానే ఉంటూ వెనకాల వెన్నుపోటు పొడిస్తే ఆ సహకారం దావీదు గారికి అవసరమా? చెప్పండి. మీకు కూడా ఎవరైనా సహకారిగానే ఉంటూ ఉన్నట్టు నటిస్తూ మీ వెనకాల వెన్నుపోటునట్టు పొడుస్తున్నారనుకోండి, ఆ సహకారం మీకు అవసరమా? మీకు ఇష్టం ఉంటుందా? దావీదు గారికి యోవాబు అలాగే తయారయ్యాడు. పైకి సహకారిగానే ఉంటున్నాడు, తీరా వెనక ఏం చేస్తున్నాడు చెప్పండి? వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు. చూసారా? అబ్నేరు దే- వారందరినీ ఎవరి పక్షపు వారుగా చేతును? అలా దావీదు పక్షపు వారిగా అవ్వకుండా అడ్డుకున్నది ఎవరు చెప్పండి? యోవాబు. చూసారా? ఈ రోజున మనం గమనించాలి. ఈ రోజున దేవుని బిడ్డలమై ఉన్న మనమే ఒకవేళ దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగా ఒకవేళ ఉంటున్నామేమో, పక్కనే ఉంటున్నాం. చూడండి, నా నామము ఎవరి వలన అపహసింపబడుతుంది అని ప్రభు అంటున్నారు చెప్పండి. చెప్పండి, ఎవరి వలన? చూసారా? కాబట్టి ఈ రోజున మనం గమనించాలి, ఎవరిని బట్టి ఆయనకు అవమానం? ఎవరిని బట్టి? దావీదు గారికి తెలియకుండా చేసేస్తానంటే, చూడండి, దేవుడికి తెలియకుండా నేను తప్పులు చేసేస్తాను, దేవుడు చూడట్లేదు కదా అనుకోవడానికి ఏమీ లేదండి. దేవుడికి అన్నీ చూస్తాడు. మనం ఏం చేసినా. చూడండి, ఒక తల్లి చంటి బిడ్డను కొడుతుంటే బిడ్డ ఏం చేస్తాడు చెప్పండి? దాక్కుంటాడు, తలుపు చోటనో లేకపోతే మంచం కిందనో. అతడు ఎవరికి కనపడతారు చెప్పండి? ఎవరినైనా ఎవరు చూడగలరు చెప్పండి? ఏ వ్యక్తి అయినా ఎవరికి కనపడతారు చెప్పండి? దేవుడికి తెలియదు కదా నేను చేసేద్దామంటే ఏమీ లేదండి. దేవుడు దేవాలయంలో లేను కదా, నేను బయట ఉన్నాను కదా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడిచేసుకుంటానంటే కుదరదు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని చూస్తూనే ఉంటాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎవరికి తెలియకుండా నేను తప్పిదం చేసేద్దాం అనుకున్నాడు, కానీ దావీదు యొక్క శాపానికి గురైపోయాడు. ఎవరు? యోవాబు దావీదు శాపానికి గురైపోయాడండి. కారణం ఏంటి? తెలియకుండా చేసేద్దాం అనుకున్నాడు, కానీ తెలిసిందా లేదా? చూసారా? నిజం ఎప్పటికైనా ఏమవుద్దంట? బయటకు వస్తుందంట. చూసారా? అందుకే దేవుడు అన్నిటిని బట్టి ఎప్పుడు తీర్పు తీరుస్తారంట? చూసారు, ఈ రోజున మనందరికి ఒక రోజున తీర్పు విధిస్తారు. అందుకే అయ్యగారు అన్నారు, నీ వాడు ప్రతి మాట నీవు మర్చిపోతావేమో కానీ దేవుడు మరవడు. తీర్పు ఉంటుంది. ఒక రోజున ఏముంటుందంటండి? తీర్పు ఉంటుందంట. చూసారా? అబ్నేరును చంపేసిన ఈ యొక్క యోవాబు మరల ఇంకొకరిని చంపేశారు. ఎవరిని చెప్పండి? ఆమాసాను. అతడి కోసం కూడా ఒకసారి మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనం. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయను పనికి మాలిన ఒకడు అచ్చటుండెను. వాడు దావీదునందు మనకు భాగం లేదు, యెషయి కుమారుని యందు ఆ స్వాస్థ్యము మనకి ఎంత మాత్రమును లేదు. సరే, ఇక్కడ మీరు గమనించండి. ఇందాక ఎవరి కోసం చెప్పానండి? అబ్నేరు. ఎవరి కోసం చెప్పండి? అబ్నేరుని ఎవరు చంపేశారు? యోవాబు చంపేశాడు. యోవాబు ఎవరు సైన్యాధిపతి? దావీదు గారు సైన్యాధిపతి. అబ్నేరు ఎవరు సైన్యాధిపతి అండి? సౌలు యొక్క సైన్యాధిపతి. ఇప్పుడు మరలా వద్దాం. ఇప్పుడు రెండవది ఎవరి కోసం చెప్తున్నాను? యోవాబు చంపివేసిన ఆమాసా కోసం కూడా చూద్దాం. ఇప్పుడు ఆమాస ఎవరు అనేది మనం చూస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం. ఒకడు వచ్చుచున్న చూచిత్రే చేసి చూడండి, సారీ, 2 సమూయేలు 17వ అధ్యాయం 25వ వచనం. 2 సమూయేలు. అబ్షాలోము యోవాబునకు మారుగా ఆమాసాను సైన్యాధిపతిగా నియమించాడు. చూడండి, ఇప్పుడు అబ్షాలోము యొక్క సైన్యాధిపతి ఎవరంటే ఆమాస. అబ్నేర్ ఎవరు సైన్యాధిపతి అండి?
సౌలు సైన్యాధిపతి. యోవాబు ఎవరి సైన్యాధిపతి? ఇప్పుడు అబ్నేర్కి యోవాబుకి యుద్ధం వచ్చింది, అదంతా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవదిగా యోవాబు ఫస్ట్ ఎవరిని చంపేశాడు? అబ్నేరుని చంపేశాడు. ఇప్పుడు రెండవది ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఆమాసా కనపడుతున్నాడు. ఆమాసా ఎవరి సైన్యాధిపతి అండి? అబ్షాలోము సైన్యాధిపతి. ఇప్పుడు మరలా యోవాబు ఎవరి సైన్యాధిపతి? చెప్పండి, ఎవరి సైన్యాధిపతి? దావీదు గారి యొక్క సైన్యాధిపతి. అలాగే అక్కడే 19వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. 19వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆమాసా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమునంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలగజేయును. చూసారా, ఇక్కడ మీరు గమనించండి. అబ్షాలోము యొక్క సైన్యాధిపతి అయిన ఈ యొక్క ఆమాసాను ఇప్పుడు ఎవరు పిలిపించుకుంటున్నారు? దావీదు గారు పిలిపించుకుని ఏమంటున్నారంటే, ఆమాసా, నువ్వు కూడా నాకు బంధువువే కాబట్టి యోవాబు స్థానంలో నిన్ను సైన్యాధిపతిగా నిలబెడతాను, కాబట్టి దయచేసి నా దగ్గరకు వచ్చే అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆమాసా ఎవరికి సైన్యాధిపతి అయిపోయాడు? దావీదు గారికి సైన్యాధిపతి అయ్యాడు. ఎవరి స్థానంలో? యోవాబు స్థానంలో ఆమాసా ఇప్పుడు ఎవరికి సైన్యాధిపతి చెప్పండి? దావీదు గారికి సైన్యాధిపతి. మీ స్థానంలో వచ్చి ఎవరైనా కూర్చుంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఫర్ సపోజ్ మీరు ప్రతి ఆదివారం ఇక్కడే కూర్చుంటున్నారు, మీ స్థానంలో ఇంకొకరు కూర్చున్నారు, మీకు ఎలా ఉంటుంది? ప్రాణము గొప్పది అంటున్నారు. సరే, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? యోవాబుకి ప్రాణం ఒప్పట్లేదంట. అతడి స్థానంలోనికి ఎవరు వచ్చి కూర్చున్నారు? ఆమాసా వచ్చి కూర్చున్నాడు. సరే, ఇప్పుడు మీరు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. 20వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబాయను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండేది. చూడండి, ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే షెబా అనబడిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు ఎవరంట? పనికి మాలిన వాడంట. అతడు చేసిన పని ఏంటంటే, దావీదునందు మనకు భాగం లేదు కాబట్టి మనందరము కూడా దావీదుని విడిచిపెట్టేయచ్చు అని చెప్పినప్పుడు చాలా మంది ఎవరిని విడిచిపెట్టేశారంట? అతడు మాట విని చెప్పండి. షెబా అనబడిన ఒక వ్యక్తి మాట విని అందరూ ఎవరిని విడిచిపెట్టారు? దావీదు గారిని విడిచిపెట్టారంట. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరైనా దేవుని విడిచిపెట్టామంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేస్తారు? ఈ షెబా అనబడిన ఒక వ్యక్తి మాట విని వారందరూ ఎవరిని విడిచిపెట్టేశారు చెప్పండి? దావీదు గారిని విడిచిపెట్టారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అలా విడిచిపెట్టమంటే మీరు ఏం చేస్తారు? నువ్వు వెళ్ళావు, నీకు ఏం కార్యం జరిగింది అని ఎవరైనా మిమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారండి? ఒకవేళ విడిచిపెట్టరు కదా. ఆకాశ మగ్గి అయినా భూమి బుగ్గి అయిపోయింది. చూడండి, వారు ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు? అగ్నిగుండంలో పాడేశారు. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని. వారు ఏమంటున్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఆయన మా దేవుడు. వారు ముగ్గురి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడా గమనించాలి. ఏంటి చెప్పండి? షెబా లాంటి వారు మీ దగ్గరకు వస్తారు. ఎవరు? సాతానే. ఎవరు చెప్పండి? సాతానే వస్తాడు, మీకే ఆలోచన పుట్టిస్తాడు. ఎవరో కాదు, మీకే ఆలోచన పుట్టిస్తాడు. ఏమని చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఎంత పని చేసావు, నీకేం జరిగింది? మీరు ఏదో ఒక అంశం పెట్టుకుని వచ్చారు, మీకు పని జరగలేదు. మరలా అదే అంశంతో వచ్చారు, పని జరగలేదు. మరలా అదే అంశంతో వచ్చారు, 10 రోజులు వచ్చారు, నెల రోజులు వచ్చారు, సంవత్సరం వచ్చారు, 10 సంవత్సరాలు వచ్చారు, పని జరగలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రెబ్కా గారి విశ్వాసం ఏంటంటే, ఇక్కడ జరగనిది ఇంకెక్కడా జరగదు. ఓకే, గొప్ప విశ్వాసం. తక్కిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు, మీరందరూ చెప్పండి. షారోన్ పుష్ప గారి యొక్క విశ్వాసం ఏంటి? దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా కార్యం చేస్తాడని ఆమె యొక్క విశ్వాసం. తక్కిన వారండి చెప్పండి. తక్కిన వారు ఆలస్యమైనంత మాత్రం అది నెరవేరదు అనవద్దు, కాలం పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని జీవరత్నం గారి యొక్క విశ్వాసం. తక్కిన వారు ఏమండి? ఎప్పటికైనా జరిగిద్ది అనే విశ్వాసం. సరే, ఇప్పుడు మీరు అందరికీ తప్పకుండా జరుగుతుంది, ఆలస్యమైన జరుగుతుంది అని మీకు విశ్వాసం ఉంది. ఒకవేళ దేవుడు మీకు కనబడి ఆలస్యమైన నేను చేయను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి?
సరే, ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? అది కార్యం జరిగితే ఒకలా ఉంటారు, జరగకపోతే ఒకలా ఉంటారు. ఎప్పుడు అలా ఉండకూడదండి. కార్యం జరిగినా జరగకపోయినా దేవుడు దేవుడు కాకుండా పోతాడా? చెప్పండి. ఆయన దేవుడే, మనం ఆయన బిడ్డలమే ఎప్పటికీ కూడా. కాబట్టి కార్యం జరిగినా జరగకపోయినా ఆయన్నే పట్టుకుని వెళ్ళాలి. అదే శద్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు. సరే, ఇప్పుడు మీరు గమనించండి. షేబ అనబడిన ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట? దావీదు గారి దగ్గర ఏమీ లేదు. దావీదు గారి దగ్గర సొరకు ఏమీ లేదు. మనందరూ విడిచి వచ్చేయచ్చు, ఆయన వదిలిపెట్టేయచ్చు. ఎందుకు ఆయన్ని వెంబడించడం? ఆయన్ని వదిలిపెట్టేయచ్చు అన్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? షేబ మాట విని అందరూ విడిచిపెట్టేస్తున్నారంట. చూసారా? ఈ రోజున మీరు అందరూ కూడా గమనించాలి. అలా ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుని మందిరానికి కానీ, దేవుని సంఘానికి కానీ, పాస్టర్ గారికి కానీ దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేసినా మీరేం చేయకూడదు చెప్పండి? అలా విడిచి వెళ్ళకూడదు. విడిచి వెళ్తే ఏమవుద్ది? మరల ముప్పు, మరల మనం కొని తెచ్చుకునే వారం అవుతాం. చూసారా? అప్పుడు ఒక రోజు ఏమైంది? మీరు గమనించండి. ఇశ్రాయేలు కాలంలో కూడా ఎవరో కోరాహు వచ్చి ఏమంటాడు చెప్పండి? ఏ మోషే ఎందుకు నడిపించాలి, మనం ముందుకు వెళ్ళలేమా అని చెప్పి అందరూ మోషేని విడిచిపెట్టను అన్నప్పుడు కొంతమంది అజ్ఞానులు ఎవరిని వదిలిపెట్టేశారు చెప్పండి? మోషే గారిని విడిచి వచ్చి ఎవరిని వెంబడిస్తున్నారు ఇక్కడ? కోరాహుని వెంబడిస్తే చివరికి కోరాహే కాదు, కోరాహుని వెంబడించిన వారు అందరూ ఏమైపోయారు చెప్పండి? భూగర్భంలో పడిపి మునిగిపోయారు. చూసారా? ఈ రోజున మనం అందుకే చాలా జ్ఞానంగా మనందరూ కూడా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు గమనించండి. షెబ అనబడిన వ్యక్తి ఇప్పుడు దావీదు గారికి చాలా అడ్డుగా ఉన్నాడు. అడ్డుగా ఉన్నప్పుడు దావీదు గారు తన సైన్యాధిపతి అయిన ఆమాసాను పిలిచాడు. యోవాబు స్థానంలోనికి ఎవరు వచ్చారు ఇప్పుడు? ఆమాసా వచ్చాడు. ఎందుకు చెప్పండి? యోవాబు సరిగ్గా ఒక రోజు ఏమో దావీదు గారి మాట వింటున్నాడు, ఇంకో రోజు మరలా ఆయనే వచ్చి పొడుస్తున్నాడు. ఎలా నిలకడగా ఉంటున్నాడా? నిలకడగా ఉండట్లేదు. అందుకు దావీదు గారు ఇప్పుడు ఆమాసాకు పని అప్పగించాడు. ఏమని? ఈ షేబ చాలా అడ్డుగా ఉంటున్నాడు, వెళ్ళి అతడి పని ఏంటో చూడు అని ఆమాసాకు చెప్పినప్పుడు ఆమాసా ఏం చేశాడంట చూడండి. అక్కడే 20వ అధ్యాయంలో మీరు చూస్తే చూడండి, 20వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. తర్వాత రాజు ఆమాసాను పిలవనంపి 3 దినములలోగా నీవు నా దగ్గరకు యోధావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా ఆమాస యోధావారిని సమకూర్చుటకే వెళ్ళిపోయిను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయిందంట. చూసారా? ఆమాసాకు దావీదు గారు ఏమని పని అప్పగించాడు? ఆ షెబ ఎవరో చూసి అతడి పని ఎదురు చూసి అతను ఒకసారి నా దగ్గరికి తీసుకురా, అతడు బాధ ఏంటో కనుక్కుందామని చెప్పినప్పుడు ఆమాసా ఏం చేశాడంట? ఆలస్యం చేశాడంటండి. ఏం చేశాడు చెప్పండి? ఆలస్యం చేశాడంట. ఆలస్యం చేసినందుకు ఇప్పుడు దావీదు గారు ఆమాసాకు బదులుగా మరల పని ఎవరికి అప్పగించారు? చూడండి, తర్వాత ఉంటది. దావీదు అబీషైకి పని అప్పగించాడంట. చూసారా? ఎవరికి అప్పగించాడంట? అబీషైని పిలవనంపి అతడికి పని అప్పగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరు ఆలస్యం చేయడం వలన? ఆమాసా ఆలస్యం చేయడం వలన. చూసారా? ఈ రోజున మీరు గమనించండి, మనం కూడా ఏదైనా పని చెప్పినప్పుడు ఎంత ఆలస్యం చేస్తాం? దేవుడు పని చెప్తారు, ఎంత ఆలస్యం చేస్తాం చెప్పండి? ఆలస్యం చేస్తూ ఉంటాం. ఆలస్యం చేసినప్పుడు మరలా దేవుడు ఎవరికి చెప్తున్నారు? చెప్పండి. మరలా ఇంకో వ్యక్తికి చెప్తున్నారు. మనం చేయమన్నాం అనుకోండి, మనం చేయలేకపోతుంటే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ఇంకొకరిని, ఆయనకి బోల్డ్ మంది ఉన్నారు కదా, ఆయన చేయమంటే చేసేవారు ఎంతమంది లేరు చెప్పండి? ఒకవేళ మనుషులు చేయకపోతే ఎవరు చేస్తారు? మీరు కేకలు వేయకపోతే మానేండి, రాళ్ళుతో నేను కేకలు వేయించుకుంటారని ప్రభు చెప్పారు కదా. మనం చేయకపోతే ఎవరైనా ఆయన చేసేవారు చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పాడంటే అదే గొప్ప వరం అని మనం ఏం చేయాలి చెప్పండి? ఆలస్యం చేయకూడదు, వెంటనే ఆయన చెప్పాడంటే వెంటనే చేసేయాలండి, ఆయన ఏం చెప్పినప్పటికీ కూడా. అయితే ఇతడు ఆలస్యం చేసినప్పటికీ అభిషేక్ చెప్పాడు. చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే తర్వాత వచ్చిన చూడండి, బిక్రీ కుమారుడైన షెబ అబ్షాలోము కంటే మనకి ఎక్కువ కీడు చేయను. ఆ, 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 సరే, ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు ఎవరికి చెప్పాడు దావీదు గారు? అభిషేయిని పంపాడు. అభిషేయిని పంపాడు. అభిషేయి ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు? చెప్పండి.
చెప్పండి. షెబాను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. షెబాను వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో ఇప్పుడు ఆమాస ఎదురయ్యాడంటండి. ఎవరికి ఎదురయ్యారు చెప్పండి? అభిషేయికి ఎదురయ్యాడంట. అభిషేయితో పాటు ఎవరు వెళ్తున్నారు? యోవాబు కూడా వెళ్తున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, అసలు దావీదు గారు యోవాబుకి పని అప్పగించాడా? దావీదు గారికి ఈ పని ఎవరికి అప్పగించారు? అభిషేయికి అప్పగించారు. యోవాబు గారికి చెప్పాడా? చెప్పలేదు. చెప్పకుండానే అతడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? అతడు పని సరిగ్గా చేయట్లేదని దావీదు గారు ఎవరికి చెప్పలేదు? యోవాబు గారికి ఆ పని చెప్పలేదు. మరలా చెప్తే అబ్నేరుని చంపినట్టుగా ఎవరిని చంపేస్తాడో బాబు అని చెప్పి ఎవరికి చెప్పలేదు చెప్పండి? యోవాబుకి చెప్పలేదు. చెప్పకపోయినప్పటికీ కూడా యోవాబు ఇప్పుడు ఎవరితో కలిశాడు? అభిషేయ్తో కలిసి శాపాను వెతుకుతున్నాడంట. వెతుకుతున్నప్పుడు ఇప్పుడు వీరిద్దరికి ఎవరు ఎదురయ్యారు? ఆమాసా ఎదురయ్యాడంట. ఆమాసా ఎదురయ్యాడు. ఇప్పుడు ఆమాసా మీద ఎవరి కోపం చెప్పండి? ఎవరి కోపం? యోవాబుకి కోపం. ఎందుచేత కోపం? నా స్థానంలోనికి వచ్చాడు అనే కోపం ఎవరికొని చెప్పండి? నా స్థానంలోనికి ఇతడు వచ్చి నుంచున్నాడనే కోపం యోవాబుకు ఉంది. అందుకు యోవాబుకి ఆమాసాకి మధ్య పగలు ఏమీ లేవు. ఇంకా అబ్నేరుకి యోవాబుకి మధ్య ఉన్నాయి, కానీ ఆమాసాకి యోవాబుకి ఉన్నాయా? లేవు. ఇప్పుడు యోవాబు ఏం చేశాడంటండి? చూడండి ఆమాసాతో నా సహోదరుడా, చూడండి 9వ వచనంలో ఉంటుంది, 20వ అధ్యాయం 9వ వచనం. నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు ఆమాసాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకుని ఆమాస యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకును ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను. చూసారా ఏం చేశాడంటే యోవాబు? ఆమాసాను ముద్దు పెట్టుకుంటున్నట్లుగా నా సహోదరుడా నీవు బాగున్నావా అని వెళ్ళాడు. మనసులో ఏముంది చెప్పండి? లోపలంతా ఏముంది? అసలు వెళ్ళిందే యోవాబు దేనికి? అతడు పిలవకపోయినా, అతడు వెళ్ళమనకపోయినా దావీదు గారు యోవాబు ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఆమాస దొరుకుతాడు చంపేద్దామని వెళ్ళాడు. అందుకే కత్తి పట్టుకుని వెళ్ళాడండి. వచ్చాడు, ఆమాస ఎదురయ్యాడు. ఎదురైనండి, నా సహోదరుడా బాగున్నావా, ఏం చేస్తున్నావు, అంతా బాగుందా అని చెప్పి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుంటున్నట్టుగా నటించి కత్తి తీసి ఎవరి కడుపులో పొడిచాడంట? ఆమాసకు తెలీదు. ముద్దు పెట్టుకుంటున్నాడు కదా, కౌగిలించుకుంటున్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నన్ను పలకరించాడు కదా అనుకుంటున్నాడు. లోపల ఎంత దాచుకున్నాడు చూసారా? ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభుని అప్పగించినప్పుడు ఆ 30 వెండి నాణాలకు బేరం కుదుర్చుకుని అంటాడు, యేసు ప్రభు ఎవరో నేను ముద్దు పెట్టుతాను, అతడే యేసు ప్రభు, అదే మీకు ఆనవాలని చెప్పి వారందరినీ తీసుకొచ్చాడు. సైనికులందరినీ, శత్రువులందరినీ తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెడుతుంటే తక్కిన శిష్యులందరూ అనుకున్నారంట, ఇస్కరియోతు యోధాకి ఎంత ప్రేమో చూడండి, యేసు ప్రభు అంటే యాక ముద్దు పెట్టుకుంటున్నాడు, మాకు ఆ ప్రేమ లేదు, మనందరిలో కల్లా ఇస్కరియోతు యోధాకే యేసు ప్రభు అంటే ఎంతో ప్రేమ అనుకుంటున్నారు. కానీ చివరికి ఇస్కరియోతు యోధా ముద్దులో ఏముంది చెప్పండి? అతడి ప్రేమలో ఏముంది సరే? లోపలంతా మేడిపొండి ఎలా ఉంటుందంట చెప్పండి? పైకి మేలిమై ఉంటుందంట. దాన్ని అంటే కోసి చూస్తే ఎలా ఉంటుందంట? పురుగులు ఉంటాయంట. యోవాబు అలాంటి వాడే. పైకి నటిస్తున్నాడు, ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నాడు, కానీ ఏం చేశాడు చెప్పండి? వెళ్ళి చంపేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ప్రభు దగ్గర ఎలా ఉన్నారు? ప్రేమిస్తున్నట్టుగా ప్రభుని నటిస్తున్నారా చెప్పండి? ఆ ప్రేమ దేవుడికి ఇష్టం ఉండదు. ఒక రోజున మీరు చాలా దేవుడి కొరకు గొప్ప సాహస కార్యాలు చేసి మిగతా రోజులన్నీ నాకు అవసరం లేదు, నేను ఎందుకు ఆయన కోసం చెయ్యాలన్నట్టుగా మీరు ఉన్నట్లయితే ఆ ప్రేమ ఆయనకి ఇష్టం ఉంటుందా చెప్పండి? ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇతడు ఏం చేశాడు? యోవాబు అబ్నేర్ని ఎలా చంపాడు? అలాగే మోసం చేసి చంపేశాడు. ఆమాసాని ఎలా చంపాడు? మోసం. ఈ రెండింటి దగ్గర కూడా ఏం కనబడుతుంది? అతనిలో
మోసమే, స్వార్థమే, అంత అసూయే, అంత వేషధారణే కనపడుతుంది. అంత ఏం కనపడుతుంది చెప్పండి? అంత వేషధారణ, అసూయ, స్వార్థము, కోపం ఇదే కనపడుతుంది యోవాబులో. దావీదు గారికి సహకారిగా ఉన్నట్టే ఉండి దావీదు గారినే బాధ పెడుతున్నాడు. చూసారా? సహకారిగానే ఉంటూ ఎవరిని బాధ పెడుతున్నాడు? దావీదు గారినే బాధ పెడుతున్నారంట. దేవునికి సహకారులుగా ఉంటున్న మీరే మరలా దేవుని ఒకవేళ బాధ పెడుతున్నారేమో. చూసారా? మీరందరూ దేవునికి సహకారులే కాదండి, సహకారులే. మరలా ఒకవేళ మీరు బాధ పెడుతున్నారా లేదా? బాధ పెట్టకపోతే బాధే లేదు, మరలా బాధ పెడితేనే మరలా మనకు బాధ. చూసారా? ఈ రోజున మీరు గమనించండి, మరి దేవునికి సహకారులుగా ఉన్న మీరు మరలా మీరు ఎవరిని బాధ పెట్టకూడదు. మీరు డబ్బులు పెట్టి పని వారిని పెట్టుకున్నారనుకోండి మీ ఇంటి దగ్గర పని చేయడానికి, మీరు చెప్పిన పని ఒకటైతే వారు చేసే పని ఇంకొకటి అవుతుంది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు వారు ఫర్ సపోజ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టమన్నారు వారిని. సెల్ ఫోను ఛార్జింగ్ పెట్టమన్నప్పుడు వారు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఆ సెల్ ఫోన్కి అశ్రద్ధగా పెడుతూ సెల్ ఫోన్ కింద పాడేశారనుకోండి, ఇప్పుడు ఎవరికి నష్టం? అది చెప్పండి, ఎవరికి నష్టం? పెట్టమన్న వాళ్ళకే నష్టం. చూసారా? కాబట్టి ఈ రోజున అలాగే ఎవరైనా అలాంటి సహకారులుగా, అంటే మీరు ఒకటి చెప్తే ఇంకోటి చేసేవారుగా, అస్తమాను మీకు వ్యతిరేకంగా పని చేసేవారుగా ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారు చెప్పండి? వారిని పని నుండి ఏం చేస్తారు? వెంటనే తీసేస్తారు. ఇప్పుడు చూడండి, ఈరోజు దేవుని పనికి సహకారులుగా ఉంటూనే ఆయన పనికి అడ్డుగా ఉంటున్నాం. యోవాబు అదే చేస్తున్నాడు. దావీదుకి సహకారిగా ఉంటూనే దావీదు వేసే ప్రతి అడుగుకి మరలా అడ్డు అవుతున్నాడు. చూసారా? సహకారిగా ఉన్నట్టే ఉంటున్నాడు, కానీ మరలా అతడికి అడ్డుగా ఉంటున్న వ్యక్తి కూడా ఈ యొక్క యోవాబే. చూసారా? ఎవరినైనా ప్రేమిస్తుంటే చూడండి, చిన్న కుమారుడిని ప్రేమించి భోజనం పెట్టినందుకే పెద్ద కుమారుడికి ఏమొచ్చింది? బాధ వచ్చి, ఎప్పుడైనా నా కోసం ఎలాగునా నువ్వు పెట్టావా అని ఇతడు కోపం వచ్చింది. ఇప్పుడు యోవాబు కూడా ఎలా ఉంటున్నాడు చెప్పండి? నా స్థానములు ఇంకొకరు నిలబెడతావని ఏకంగా ఏం చేశాడు? చంపేశాడు. నిలబడిన వారిని, దావీదు గారికి సహకారులుగా ఉన్న వారందరినీ చంపుకుంటూ నేను ఒక్కనే సహకారిగా ఉండాలనుకుంటే అది ఇప్పుడు దావీదు గారికి ఎంత బాధ మిగులుస్తుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుంది? చాలా బాధ. దేవునికి నేను ఒక్కడే భక్తి చేయాలి, భక్తి చేయవలసి వస్తే నేను ఒక్కడే చేయాలి, దర్శనాలు చూడవలసి వస్తే నేను ఒక్కడే చూడాలి, స్వస్థతలు చేయవలసి వస్తే నేను ఒక్కడే చేయాలి, మిగతా ఎవరో చేయకూడదు అన్నారు అనుకోండి అని అలాంటి వారు కూడా ఉంటారు కొంతమంది. అందరికంటే నేనే ఉండాలి, మిగతా వారు ఎవరో చేయకూడదు అని వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు భక్తిని పెంచుకోవడం మానేసి పొరుగు వారి భక్తులను ఏం చేస్తారు? వారి భక్తిని పాడు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని మీరు ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? వెంబడించకూడదు, వెంబడించకూడదు. చూసారా? అలాంటి వారు చాలా నష్టం. అయితే అబ్నేరుని ఆమాసాను చంపేసినందుకు దావీదు సొలొమోను మహారాజుతో ఏమంటున్నాడు చూడండి, 2:31 చూడండి. 2:31 రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 2:31. చూడండి, అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును. చూసారా? ఎవరెవరినంటండి? యోవాబు ఎంతమందిని చంపాడు? అబ్నేరుని, ఆమాసా, ఇద్దరు నిరపరాధులు. వారిద్దరూ కూడా యోవాబు కంటే నీతిమంతులు. చూడండి, అందుకే ఇక్కడ ఉంటుంది 32 కూడా చూడండి. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహ అధిపతియునైన అబ్నేరును, ఏతేరు కుమారుడును యోధావారి సేనాధిపతియునైన ఆమాసాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులనగు ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేసెను కనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించెను. చూసారా? ఆమాసా మరియు అబ్నేరు ఎవరికంటే నీతిమంతులు చెప్పండి? ఇక్కడ ఉంది కదా, యోవాబు కంటే నీతిమంతులంట, యోవాబు కంటే యోగ్యులంట, నిరపరాధులంట. నిరపరాధులు ఇద్దరిని కూడా ఏం చేశాడు? ఆయన చంపేస్తే దేవుడు ఊరుకుంటాడా?
ఆ రక్తం మరల ఎవరి మీదకి వచ్చిందంట చెప్పండి. పగ తీర్చుట ఎవరి పని? న్యాయం చేయుట ఎవరి పని? మోసం చేసి చంపేశాడండి ఇద్దరిని. అబ్నేరేమో దావీదుకి సహకారిగా ఉంటానంటే అతన్ని చంపేశాడు. ఆమాసా నేను సహకారిగా ఉంటానంటే అతన్ని చంపేశాడు. సహకారిగా ఉన్న వారందరినీ కూడా అపవాది తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి చెప్పండి? అపవాదిని మనమే తరిమి కొట్టాలి. ఎందుచేతంటే మన పక్షాన్ని ఉండేవాడు ఎవరు? దేవుడే. ఇక్కడ అబ్నేరుకి ఆమాసకి ఇక్కడ దేవుడే న్యాయం చేస్తున్నాడు. అందుకే మీరు చూడండి, దావీదు గారు తను చనిపోతూ కూడా సొలొమోను మహారాజుకి చెప్తున్నాడు, యోవాబుని మాత్రం విడిచిపెట్టొద్దు. యోవాబుని చంపేయమంటున్నాడంటే అసలు దావీదు గారు యోవాబు వల్ల ఎంత విసుగుపోయాడో చూడండి. చంపేయమంటున్నాడంటే దావీదు గారు సైన్యాధిపతి. యోవాబు అంటే ఎవరో కాదు, దావీదు గారు సైన్యాధిపతి. అతన్ని చంపేయమంటున్నాడంటే దావీదు గారు ఎంత విసిగిపోయి ఉంటాడు. విసిగిపోయి ఏమంటున్నాడు? నా కుమారుడైన సొలొమోనా, ఇందాక కూడా చదువుకున్నావు 2:5 ఉంటుందండి. వాళ్ళిద్దరిని మాత్రం వాళ్ళిద్దరిని చంపినా ఆ వ్యక్తిని మాత్రం నువ్వు విడిచిపెట్టొద్దు అని చెప్పినప్పుడు నన్ను చంపేస్తారని అతడికి అర్థమైపోయి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాడంట? దేవాలయంలోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడంటండి. దాక్కుంటున్నప్పుడు అతన్ని మరల బయటికి తీసుకొచ్చి అతన్ని ఏం చేశారంటండి? చూడ 34 కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. చూసారా? ఆ రక్తం ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు చెప్పండి? అతడు చేసిన పాపం ఎవరి మీదకి వచ్చింది? ఆ పాపం అతన్ని వెంబడించుకుంటూనే వచ్చింది. చివరికి అతడు ఏమయ్యాడు చెప్పండి? చూసారా? కాబట్టి ఈ రోజున దేవుడు ఇక్కడ న్యాయం చేశాడా లేదా? దావీదు గారు వదిలిపెట్టలేదు. దావీదు గారి సహకారులకి కష్టం వస్తే దావీదు ఊరుకుంటాడా? ఈరోజు మనందరం ఎవరి సహకారులు చెప్పండి? దేవుని సహకారులు. యథార్థవంతులైన సహకారులకి కష్టం వస్తే దేవుడు ఊరుకుంటాడా? చూడండి, యథార్థవంతులు సహకారుల్లో కూడా 2 రకాలు ఉంటారు. ఒకరు ఎలా చేస్తారు? యథార్థంగా చేస్తారు. ఇంకొకరు ఎలా చేస్తారు? వేషధారంతో చేస్తారు. చూసారా? పైకి ప్రేమతో నటిస్తూ చాలా పని చేసేసారనుకోండి మీ దగ్గరకు వచ్చి. ఉదాహరణకి ఫర్ సపోజ్, ఇంకా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీ ఇంట్లో ఏదైనా గృహప్రవేశమో సంథింగ్, లేదంటే ఏదైనా వివాహం జరుగుతుంది. ఒక వ్యక్తి మీ దగ్గర చాలా ప్రయాసపడి చాలా సహకారిగా ఉండి అక్కడ పనులన్నీ చక్కబెట్టి చూడండి, చక్కబెట్టినప్పుడు మీరు ఆ వ్యక్తికి అండి వచ్చే వాళ్ళందరూ కూడా కట్టెత్తి రాయిస్తారు కదా, రాయి అబ్బాయి అని చెప్పినప్పుడు రాస్తుంటే మీరు అనుకుంటున్నారు, చూడండి మా కోసం ఎంత ప్రయాసపడి రాస్తున్నాడు. చివరికి వచ్చినప్పటికి దాంట్లో 10,000 లేపేసి వెళ్ళిపోయాడు అనుకోండి జోబులు పెట్టుకుని. సహకారే పైకి మీకు ఎలా కనబడతాడు? సహకారిగానే కనబడతాడు. తర్వాత మీకు ఎలా ఉంటాడు చెప్పండి? చూసారా? మోసం చేసిన వేషధారణతో కూడిన సహకారం అది. ఏదో ఆశించి చేసిన సహకారం. చూసారా? ఆ సహకారులు మనకు అవసరం లేదు. ఎలాంటి సహకారులు కావాలండి మనకి? చూసారా? కాబట్టి అలాగే దేవునికి కూడా ఎలాంటి సహకారులు కావాలి? వేషధారణతో కూడిన సహకారులు దేవుడికి వద్దంట. ఎవరు కావాలి చెప్పండి? యథార్థవంతులైన సహకారులే దేవుడికి కావాలి. మనం యథార్థంగా ఉండాలండి. యథార్థంగా దేవుడికి సహకారులుగా ఉండాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. అలాంటి వారికి కష్టం వస్తే దేవుడు వారి పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేకూరుస్తాడు. వారి పక్షాన్ని యుద్ధం చేస్తాడు. చూసారా? కాబట్టి ఈ రోజున ఇప్పుడు మీరు గమనించండి, దావీదు గారికి యథార్థంగా పనిచేసే సహకారుల్ని అన్యాయస్తుడైన వేషధారంతో కూడిన ఈ యొక్క యోవాబు ఏం చేశాడు చెప్పండి? చంపివేసినందుకు దేవుడే పగ తీర్చుకున్నాడు. దేవుడే వారిద్దరి పక్షాన్ని ఉండి యుద్ధం చేసినట్టుగా మనందరం కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజుని మీరు గమనించండి, మీరు ఎలా ఉండకూడదు? యోవాబులా ఉండకూడదు. యోవాబు ఎలాంటి వాడని చెప్పానండి? ఒక రోజేమో సాహస కార్యాలు చేసేసి గొప్ప యుద్ధాలు చేసేసిన వ్యక్తి. ఇంకో రోజు ఎలాంటి వాడు? దావీదు గారికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా కనపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉండాలి చెప్పండి? వెన్నుపోటు పొడిచిన వారిగా మనం ఉండకూడదు దేవుడికి ఎప్పుడు కూడా. అయినా దేవుడికి మనం వెన్నుపోటు పొడవగలమా చెప్పండి? అందుకే దేవుడు ఏమంటున్నారు? వాక్యాలు ఏముంది? మోసపోకుడి,
దేవుడు వెక్కిరింపబడ్డాడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చూసారా? ఈ రోజున మనందరూ కూడా అదే గమనించాలి. కాబట్టి ఆ ప్రకారంగా మనందరూ కూడా నడుచుకుని దేవుని యొక్క అడుగుజాడల్లో నమ్మకమైన సహకారులుగా ఉండాలి. నమ్మకమైన సహకారులుగా, నీవి కొంచెములో నమ్మకం ఉంటివి కాబట్టి నాకున్నదంతా నీకు ఇస్తున్నానని యేసు యజమానుడు తన పనివారితో చెప్పినట్టుగా అటువంటి నమ్మకమైన సహకారులుగా కాకుండా వేషధారణతో కూడిన సహకారం కానీ మనలో ఉంటే దాన్ని దేవుడు ఇష్టపడతారా? ఇష్టపడరండి. మనం ఎలా చేయాలి చెప్పండి? దేవుడికి చేసే సహకారం ఎలా చేయాలి? దేవుడి పని ఎలా చేయాలి? నమ్మకం కలిగి. సహకారం ఎలా అందించాలి చెప్పండి? ఎలా అందించాలి? నమ్మకత్వం అనేది ఎప్పుడు కూడా దేవుడు మనందరిలో కూడా చూస్తాడండి. ఎప్పుడు కూడా ఎంత నమ్మకత్వం ఉందనేది దేవుడు చూస్తాడు. మన చర్చిలో ఒక అబ్బాయి, ఆ, వారి తల్లిగారు అప్పుడే చాలా ఏంటంటే చనిపోయి 2-3 సంవత్సరాలు అవుద్ది. అయితే వారి తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేయాలి. ఆ అబ్బాయి అన్నాడు, జ్ఞాపకార్థ కూడికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఈసారి ఖర్చు తగ్గించి నేను ముమ్మిడివరపాడు స్వస్థాల దగ్గర బోర్ వేయిస్తాను. సుమారుగా మోటార్ బోర్కి 80,000 వరకు ఖర్చు అవుతుందండి. 80,000 పైన అవ్వచ్చు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఇంటిలో జరిగే కార్యక్రమం యొక్క ఖర్చు తగ్గించుకుని ఆ 80,000 రూపాయలు పెట్టి చర్చిలో ఏమి వేస్తున్నాడు చెప్పండి? బోర్ వేస్తున్నాడు. అంటే ఎంత నమ్మకత్వం లేకపోతే చేస్తాడు చెప్పండి? ఎంత సహకారి కాకపోతే. ఇప్పుడు అన్నాడు అక్క, వచ్చి వాళ్ళ నాన్నగారితో చంపాడు. అసలు పొరపాటును కూడా బోరు వేసినట్టు, పొరపాటు నేను వేసినట్టు మాత్రం చెప్పొద్దని వాళ్ళ నాన్నగారు సుమారు 10 సార్లు చెప్పమని చెప్పాడంటండి. పాస్టర్ గారు నా పేరు చెప్పేస్తారు, అసలు ఎట్టి పరిస్థితిలో నా పేరు తెలియకూడదు, నేను చేయకూడదు. అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? అది నమ్మకమైన సహకారం. చూసారు? కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? నమ్మకమైన సహకారాన్ని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు. కాబట్టి అటువంటి సహకారులుగా మీరు అందరూ ఉండాలని, నమ్మకమైన సహకారులుగా మీరు అందరూ ఉండాలని. ఇంతవరకు ఎంతో సహకారం మనకి మీరు అందరూ కూడా అందించారు. ఫర్ సపోజ్ మొన్నే విబిఎస్ కార్యక్రమం జరిగింది. చిన్నపిల్లలందరినీ మీరు పంపడని చెప్పినప్పుడు ఎంతో మంది పిల్లల్ని మీరు తీసుకొచ్చారు. సుమారుగా 80 మంది వరకు పిల్లలు వచ్చి ఇక్కడ ఏకూపించారండి 5 రోజులు. కాబట్టి అప్పుడు మురళీ గారికి చెప్పగా ఎంతో ఆయన నమ్మకంగా పనిచేసి అందరిళ్ళకి తిరిగి ఆయన అందరిని తీసుకొచ్చి మరలా తీసుకెళ్ళి దింపేవారు సాయంకాలం పూట. అంటే అదే ఏంటి చెప్పండి? నమ్మకమైన సహకారం. చూసారా? అంటే అంటే ఆయన తీసుకురావడమే కాదు, అప్పు చెప్పే వరకు కూడా అతడు తిరుగుతూనే ఉన్నాడు. అలాగడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన, ఏమవుద్ది? చూసారా? కాబట్టి నమ్మకమైన సహకారం మీరు అందరూ ఎంతగానో అందిస్తూ ఉన్నారు. ఇంకా ఎప్పుడు వరకు అందించాలి మీరు ఈ సహకారం చెప్పండి? ఏదైనా మన చర్చిలో పండగలు జరుగుతుంటే మీరు అందరూ నమ్మకంగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, నమ్మకంగా సహకారం అందిస్తున్నారు, మీ వంతు సాయం మీరు చేస్తున్నారు. ఈ యొక్క సహకారాన్ని బట్టి ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు వరకు ఉండాలి ఈ సహకారం చెప్పండి? ఎప్పుడు వరకు? రాకడ పర్యంతం వరకు ఈ సహకారం మీరు అందరూ అందించాలి. కాబట్టి నమ్మకమైన వారికి ఉందాం. ఒకరోజు భక్తి, ఒకరోజు మరల భక్తిహీనత కాకుండా ప్రతిరోజు ఏం కలిగి ఉండాలి చెప్పండి? భక్తి పరులుగా నిలబడటి భాగ్యం దేవుడు దయచేయను కాక. ఆమేన్. ప్రభు కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడితే వాక్య ప్రకారం మేము నిలబడడానికి మాకు సహాయం అనుగ్రహించమని వాక్యమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.